పోయి కూలీ చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి? మీరే డిక్లేర్ చేసేసుకోండి, రాదు మున్సిపల్ చైర్మన్లు మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి, అయిపోయింది కదా, సులభం కదా. ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది. 2 చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది, తాడిపత్రి అండ్ దర్శి 2 చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది. తాడిపత్రిలో 38 స్థానాలకు వైఎస్ఆర్సీపీ 18, టీడీపీకి 20 గెలిస్తే 2 స్థానాలు టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉంటే 2 స్థానాలు మేము తలుచుకున్నానంటే ఆ రోజు ఆ 2ను ఈ పక్క తిప్పేసి వైసీపీని సొంతం చేసుకున్నాను మా స్థానాన్ని. కానీ ఆ రోజు జగన్ ఏం చేశాడో ఒకసారి చూద్దామా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేద్దాం. ముఖ్యమంత్రి ఏం తప్పు లేదు, ఇది సీఎం ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మాకు వాళ్ళు వైరే ఉండే చింగోటు ఉండొచ్చు, కానీ యాజ్ అ చైర్మన్ ఐ కెన్ మీట్ ఎనీబడి. ఐ కాంట్ మీట్ జగన్. నా టీవీ5 నమ్మకం, ఎందుకంటే వాళ్ళ నానే నన్ను పొగిడాడు, ఆయనకు తెలుసు, నేను కూడా తెలుసు. డెఫినెట్లీ హెల్ప్ మీ. ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేశాడు? భారత్ ఈ రోజు చైర్మన్షిప్ కి నథింగ్, రావడం కూర్చోవడం పోయింది. నిజంగా అనుకుంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో హ్యాట్స్ అప్ టు జగన్. ఈరోజు నిజంగానే ఉండే పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే ఫండ్స్ తెస్తే హ్యాట్స్ ఆఫ్ టు జగన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ జగన్ గురించి అన్న మాట, దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్. ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అధికార బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా నాకే కావాలి అని చెప్పి దోచేయడం అన్నది, మనది కాని పదవులు కూడా మనకు రావాలి అని చెప్పి ఆశపడడం అన్నది తప్పు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకి జ్ఞానం, బుద్ధి రెండూ లేవు కాబట్టి రాష్ట్రం ఈ మాదిరిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి రాష్ట్రం నిజంగానే ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు. ఇప్పటికైనా కానీ త్వరగా ఎన్నికలు రావాలనేది జమిలి గిమిలి అంటా ఉన్నారు. తొందరగా, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిది, ఎంత తొందరగా వస్తే ఈ మనిషిని ఎప్పుడెప్పుడు పంపించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరాలు ఇప్పుడు పెరిగినాయి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చొక్కా పట్టుకునే రోజులు కూడా దగ్గరలోకి వస్తాయి. రాబోయే రోజుల్లో ఆ తర్వాత వీళ్ళను తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉంది. వీళ్ళు చేసే పరిపాలనను చూసి ప్రజలు ఆ లెవెల్లో వెక్స్ అయిపోయి ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అంత దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి తెలుగుదేశంలో హైదరాబాద్ కానీ చెన్నై లాంటి, బెంగళూరు లాంటి 14 రాష్ట్రంలో లేవు కాబట్టి అమరావతిని శక్తి నిర్మిస్తున్నాం, తర్వాత పిల్లల వాతావరణం కూడా చెప్తాం. పెట్టుబడులు రావాలి అని అంటే రాష్ట్రం గురించి నువ్వు గొప్పగా చెప్పడం మొదలుపెట్టాలి. నువ్వంతటి నువ్వే ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో లేని పరిస్థితులను ఉన్నట్టుగా నువ్వంతటి నువ్వే రాష్ట్రం గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తావు? డావోస్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ దాకా ఈయన స్టేట్మెంట్లు ఏ ఇన్నా చూడండి, రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా ఈయనంతటి ఈయనే ఇంప్రెషన్ ఇస్తూ, ప్లస్ పరిశ్రమలను అట్రాక్ట్ చేసే విధంగా ఈయన ఏ చర్య తీసుకుంటా ఉన్నాడు? జిందాలలో వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు, భయపడిస్తూ ఉన్నాడు, వాళ్ళని భయభ్రాంతులు చేసి పంపించినాడు. వాళ్ళు 10 మందికి చెప్పరా?
జిందాల్ లాంటి వంతు లాంటి వానికి ఈ పరిస్థితి ఉంటే వాడు 10 మందికి వాళ్ళు 10 మందికి చెప్పరా వాళ్ళు రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన చేసినారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వాడు అని. మళ్ళీ అలాంటి భయానక వాతావరణం రాష్ట్రంలో ఉన్న